డెలివరీ బైక్ రైడర్లపై కఠినమైన చర్యలు తీసుకున్న కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్. టాపిక్లోకి వెళ్తే, కువైట్లో డెలివరీ కంపెనీల్లో బైక్ రైడర్లుగా పనిచేస్తున్న రైడర్లపై కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కఠినమైన చర్యలు తీసుకుంది. గత కొంతకాలంగా బైక్ రైడర్లపై విపరీతమైన కంప్లైంట్లు వస్తుండడంతో కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కువైట్ సిటీలో నిన్న ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 17 బైకులను సీజ్ చేసి స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు ఏం చేసేవారంటే, ఫుట్పాత్లు ఉంటాయి కదా, ఫుట్పాత్ల మీద బైకును పార్కు చేయడం, లేదంటే ఫుట్పాత్ల మీద బైకులు నడపడం, ఇంకా సిగ్నల్ దగ్గర డివైడర్ ఉంటాయి కదా, అక్కడ కొద్దిగా గ్యాప్ ఉన్న అక్కడ యూటర్న్ చేసి వెళ్ళిపోవడం లాంటి పనులు చేసేవారు. దీని కారణంగా కువైట్లో భారీ మొత్తంలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయని, ఇంకా అలాగే ఫుట్పాత్ల మీద నడిచే వాళ్ళు, వృద్ధులు, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు భయాందోళనకు గురవుతున్నారని కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి 17 బైకులను అయితే స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా ఈ తనిఖీల్లో కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు డెలివరీ డ్రైవర్లకు ఫుట్పాత్లు అనేవి కేవలం మనుషులు నడచడానికి మాత్రమే, బైకులను పార్క్ చేయడం, బైకులు నడపడం వంటి చట్టరీత్యా నేరమని, ఇలా ఎవరైతే చేస్తారో వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలపడం జరిగింది. ఇంకా అలాగే కువైట్లో ఎవరైతే ట్రాఫిక్ చట్టాలను పాటించకుండా ఉల్లంఘనలకు పాల్పడతారో అలాంటి వారి మీద కఠినమైన చర్యలు తీసుకొని జరిమానాలు విధిస్తామని కువైట్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వారు హెచ్చరించడం జరిగింది. ఇంకా అలాగే మన తెలుగు వాళ్ళు కువైట్లో డెలివరీ బైక్ రైడర్లుగా పనిచేస్తుంటే ఫుట్పాత్ల మీద బైకులు పార్క్ చేయొద్దు, ఫుట్పాత్ల మీద బైకులను డ్రైవ్ చేయొద్దు, ఇంకా డివైడర్ల మీద నుంచి యూటర్న్లు చేసుకొని వెళ్ళొద్దు. ఎందుకంటే మీరు కువైట్లో సేఫ్గా డ్రైవ్ చేస్తే ఇంటి దగ్గర మీ కుటుంబాలు సేఫ్గా ఉంటాయి. కువైట్లో పనిచేసే డెలివరీ డ్రైవర్లు అందరూ ట్రాఫిక్ చట్టాలను పాటిస్తూ డ్రైవింగ్ చేస్తే మంచిది, లేదంటే భారీ జరిమానాలు, కఠినమైన శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని కువైట్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్, బ్రేకింగ్ న్యూస్ కోసం గల్ఫ్ ఎక్స్పర్ట్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి.